అరకు నుంచి అందుతున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. అరకు హౌస్ఫుల్ అయిపోయింది. ఈ 2000 పర్యాటకులు భారీగా పోటెత్తారు. ఘాట్ రోడ్లన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. భారీ రద్దీ కారణంగా మధ్యాహ్నం వరకు వుడెన్ బ్రిడ్జ్ సందర్శన నిలిపివేసిన వార్త మనం చూస్తున్నాం. అల్లూరు జిల్లా అరకు ఘాట్ రోడ్ లో వాహనాల రద్దీ పెరిగింది. బొర్రా గుహల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. అరకు ఘాట్ రోడ్ లో కంప్లీట్ గా వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. విశాఖ ఎస్కోట నుంచి అరకు వైపు వాహనాలకు అనుమతిస్తున్నారు. అరకు నుంచి ఘాట్ రోడ్డుకు వాహనాలకు నో పర్మిషన్. నిర్దేశించిన మార్గంలో వెళ్లాలంటూ భద్రతా సిబ్బంది ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలువరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ విజువల్స్ లో చూస్తే మనకు అర్థమవుతోంది ఘాట్ రోడ్ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏ విధంగా నిలిచిపోయి ఉంది అనే దృశ్యాలు మనం అక్కడ చూస్తున్నాం. రద్దీ కారణంగా ఉదయం వేళల్లో వుడెన్ బ్రిడ్జ్ ని మూసేశారు అధికారులు. నిన్న భారీగా పర్యాటకులు రావడంతో వుడెన్ బ్రిడ్జ్ దగ్గర తొక్కిసలాట జరిగినంత పనైంది. ఇసుకేస్తే రాలనంత మంది పర్యాటకులతో నిండిపోయింది ఆ ప్రాంతమంతా. రద్దీని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఉదయం వుడెన్ బ్రిడ్జ్ ని అధికారులు మూసివేశారు. దీంతో వుడెన్ బ్రిడ్జ్ పై నుంచి అక్కడి ప్రకృతిని ఆస్వాదించాలి అని వెళ్లిన పర్యాటకులందరూ నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి. అక్కడ తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఖాజా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, మనం విజువల్స్ లో చూసినట్లయితే అసలు ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఇప్పటి వరకు చూడనంత రద్దీ మనకి అరకులో కనిపిస్తోంది. అండ్ ఈ రోజు ఉదయం వుడెన్ బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేశారు అని చెప్తున్నారు. మరి దాన్ని చూడడం కోసం వెళ్ళిన అక్కడ మనకు కనిపిస్తున్న అంత మంది జనం మళ్ళీ నిరాశతో వెనుతిరుగుతున్న పరిస్థితి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్కడ అధికారులు? ఎలాంటి సూచనలు ఇస్తున్నారు పర్యాటకులకు? వాతావరణం అనుకూలించడం, వరుస సెలవులు కావడంతో పాటు వీకెండ్ కావడం, ఈ మూడు కలిసి రావడంతో ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి అరకులోయ ఏజెన్సీకి అమాంతంగా పెరిగిపోయింది. ఒకవైపు ఘాట్ రోడ్ నుంచి భారీగా వెళ్తున్న వాహనాలు, మరోవైపు రైలు మార్గంలో వెళ్తున్న మరికొంతమంది పర్యాటకులతో ఆ ప్రాంతం అంతా కూడా సందర్శకులతో కిక్కిరిసిపోయింది. అరకు ఘాట్ రోడ్డు పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. అరకులోని హోటల్ గదులన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. మరోవైపు ఈ వాహనాల రద్దీ నేపథ్యంలోని నిన్న భారీగా పర్యాటకుల తాకిడి పెరిగింది. అక్కడ వుడెన్ బ్రిడ్జ్ సుందరమెట ఘాట్ రోడ్ లో తొక్కిసలాట జరిగేంత పనైంది. దీంతో పోలీసులు అధికారులు ఈ రోజు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా ఆ సందర్శన వేళల్ని మార్పు చేశారు. అయినప్పటికీ ఈ రోజు పర్యాటకుల తాకిడి ఈ రోజు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి ఆ వుడెన్ బ్రిడ్జ్ ను అనుమతిని నిరాకరించారు. ఉదయం నుంచి కూడా తెచ్చుకోలేదు. మరోవైపు ఈ వాహనాల సంఖ్య క్రమంగా ఈ రోజు కూడా విశాఖ ఎస్కోట వైపు నుంచి అరకు ఘాట్ రోడ్ పైకి భారీగా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. మరోవైపు అరకు వైపు నుంచి దిగువకు ఘాట్ రోడ్ దిగువకు ఎస్కోట విశాఖ వైపు భారీగా వాహనాల సంఖ్య కూడా పెరిగిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఒకవైపు విశాఖ నుంచి ఎస్కోట నుంచి అరకు ఘాట్ రోడ్ పైకి వెళ్లే వాహనాలు మాత్రమే ఒకవైపు అనుమతిస్తున్నారు. మరోవైపు అరకు నుంచి కిందకు ఎస్కోట విశాఖ వైపు దిగే వాహనాలను మళ్లిస్తున్నారు. పాడేరు ఘాట్ రోడ్ నుంచి వాళ్ళంతా కూడా ఎస్కోట విశాఖ వైపు చేరుకోవాలని పోలీసులు ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. ఆ దిశగా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించి ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ క్రమబద్ధంగా చేస్తున్నారు. నిన్న భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తదుపరి సూచనలు జారీ చేసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. ఒకవైపు ఈ వుడెన్ బ్రిడ్జ్ తో పాటు బొర్రా గుహల వద్ద కూడా భారీగా ట్రాఫిక్ ప్రస్తుతానికి జామ్ అయింది. అక్కడ కూడా బొర్రా గుహల వద్ద ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నారు. మరోవైపు చాపరాయి, అలాగే ట్రైబల్ మ్యూజియం తో పాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాలు, ఏజెన్సీ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా సందర్శనలో కట్టడిలాడుతున్న నేపథ్యంలోని అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకులు కూడా ఈ వాహనాల రద్దీ, పర్యాటకుల రద్దీ నేపథ్యంలోని తమ ప్లాన్ ను కూడా అరకు ఏజెన్సీ టూర్ ను కూడా దాన్ని అనుగుణంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా.